ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. బియ్యములో చాలా రకాలు మనకి ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్నాయి. బ్రౌన్ రైస్ మనకు తెలుసు, ముడి బియ్యం. అట్లాగే రెడ్ రైస్ బెంగళూరులో ఎక్కువ చోట్ల అమ్ముతూ ఉంటారు. మన ప్రాంతాల్లో కూడా ఇప్పుడు వస్తున్నాయి రెడ్ రైస్ అని. ఈ మధ్య బ్లాక్ రైస్, ఎన్ని రకాల ధాన్యాలు ఇతర రకాలు వచ్చినప్పటికీ బియ్యానికి ఎక్కువ మంది ఇష్టపడుతూ ఎక్కువగా తింటూ ఉంటారు. ఈ బియ్యములో తెల్లటి బియ్యం ఆరోగ్యానికి మంచిది కాదని, దానివల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్, వైట్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే పాలిష్డ్ వైట్ రైస్ వల్ల కొలెస్ట్రాల్ లివర్ లో బాగా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ పెరిగి గుండె జబ్బులు ఎక్కువగా రావడానికి కారణం అవుతున్నది. అందుకని కష్టపడే కూలి పని చేసుకునే వారికి కూడా హార్ట్ బ్లాక్స్ ఎక్కువ డెవలప్ అవడానికి వైట్ రైస్ తినటమే ఎక్కువ కారణం అని ఇప్పుడు అంతా నిరూపణ జరిగింది. కాబట్టి అలాంటి వైట్ రైస్ ని అవాయిడ్ చేసేసి బ్రౌన్ రైస్ కంటే కూడా బ్లాక్ రైస్ అనేది చాలా చాలా మంచిది అని సైంటిఫిక్ గా ఈ మధ్య నిరూపించడం జరిగింది. ఈ బ్లాక్ రైస్ అంటే చూడండి ఎట్లా నల్లగా ఉన్నాయో. ఈ బాపట్ల అగ్రికల్చర్ కాలేజ్ వారు కూడా దీని మీద స్పెషల్ గా పరిశోధనలు చేసి చాలా రకాలుగా యాంటీ ఆక్సిడెంట్, బియ్యాల్లో ఇతర వాటిలో లేని విధముగా స్పెషల్ గా హై లెవెల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో ఉన్నాయని వాళ్ళు నిరూపించారు. అందుకని చాలా మంచిది. ఇందులో ముఖ్యంగా ఏమేమి